సార్ రామోజీరావు ఈయన పోయాక కూడా ఈ మార్గదర్శి కేసుని ఇంకా వదలట్లేదు ఉండవల్లి అరుణ్ కుమార్. అసలు దీని గురించి మీరేం చెప్తారు సార్? పోయింది రాయబోజరావు కాబట్టి పోరాడు ఎవడో కేసు వేసినాడు. ఉండవల్లి ఇంకా బతుకున్నాడు, మనం బతుకున్నాం కాబట్టి దాని చేత అతనికి ఏదో ఒకటి ఒక వ్యాపకం కావాలి ఉండవల్లి అరుణ్ కుమార్కి. చెప్పే కదా రాజమండ్రిలో ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అంతకుముందు ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ అతనే అంటాడు అనేవాడు. ఒకసారి జగన్ ఏమనుకున్నావు సూపర్ హీరో, వాళ్ళిద్దరిని వదిలేసి పవన్ కళ్యాణ్ అసలు హీరో అంటే అది ఒక కన్సిస్టెన్సీ లేదనమాట. అది ఎప్పుడు ఎలా నోటికి ఎలా వస్తాడు, కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, అతి వాగుడు అనమాట, ఎక్కువ వాగుతూ ఉంటాడు. అతను పెట్టుకుని రాజశేఖర రెడ్డి కేసు వేయించాడు. రామోజీరావు గారు సుభిక్షంగా ఉన్న కంపెనీ ఎప్పుడు ఏంటి మార్గదర్శి, ఏ ఫ్లాలు చిన్న చిన్నవి ఉన్నా కూడా అందులో ఉన్న కస్టమర్స్ ఎవరు నష్టపోలేదు. ఈ రోజుకి చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ చిట్ ఫండ్ కంపెనీ అది. ఆమె ఇప్పుడు ఆమె హెడ్డింగ్ చేస్తారు, ఎవరు శైలజ అన్న ఆమె, ఆయన కోడలు. ఓకేనా, ఒక కోడలు వచ్చి ఫిలిం సిటీ అన్నీ చూసుకుంటారు, డాల్ఫిన్ హోటల్స్ అనమాట. నేను రామోజీరావు గారు ఫ్యాన్ అని ఎందుకనివ్వండి అంటే, ఆయన నాతో సినిమా తీయాలనుకున్నా కూడా అయినా కూడా ఎందుకు ఫ్యాన్ అంటే ఫిలిం సిటీ కట్టాడని, ఒక విజన్ ఉన్న వ్యక్తి అని. ఓకే, సో ఆ విధంగా ఒక సినిమా వ్యక్తిగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం ఆయనకి కూడా చెప్పాను. అప్పుడే నువ్వు నాకు ఒక సినిమా తీయమని అన్నాడు, చేయలేకపోయాను. అక్కడ కూడా ఒక చెత్తనాకుడు ఉండేవాడు ఏవీ రావు అని చెప్పేసి, వాడి వల్ల జరగలేదు. సో వాడు భయపడ్డా, నా ఎదురుకుండా మాట్లాడే శక్తి లేదు వాడికి. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా నాకు తెలుసున్న వాళ్ళే, ఆయన వస్తే డామినేట్ చేస్తాడు అనుకున్నారనమాట. అదేంటప్పుడు సో అలాగ ఉన్నాను చెప్పి మీరు మంచి సినిమా తీయలేరని చెప్పి మళ్ళీ వచ్చేసాను. ఆయనకి మతిలేదు, ఇదేంటో సినిమా అయితే నన్నే అన్నాయేటని, సినిమా ఇచ్చిన వాడినే అన్నాయేట అనుకున్నారన్నమాట. దట్ ఈస్ గీతాకృష్ణ అన్నాను, నీకు మంచి చేయడానికి కోసం చెప్పడానికి వచ్చాయని చెప్పాను. సో అటువంటి ఆయన మీద ఫిట్టింగ్ పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు కావాల్సిన ఎంపీ, రాజమండ్రి నుంచి, బ్రాహ్మణ్ అయినా కూడా కాపులు అందరిని కలిసికట్టుగా ఉంటాడు. అతనికి బాగా ఓట్లు పడినాయి. చాలా ఒక విధంగా చాలా వండర్ అది, అక్కడ బ్రాహ్మణ్ గెలవడం అనేది. అక్కడ బుచ్చి చౌదరి అని ఒక ఉంటాడు, మిగతా కాపులు ఉంటారు అన్నమాట. ఇతను గెలిచాడు అనమాట. బాటకారి, నాలెడ్జబుల్, పెద్ద ఫ్రాడ్ కాదు. ఇది ఎప్పుడైతే లేదో నువ్వు చాలా ఫ్రీగా మాట్లాడగలవు. బట్ ఎలా మాడతాను నేను, ఎవడైనా డబ్బులు తీసుకొని ఉన్న మాట మాడతాను అంతే. దానికి మా ఫిలిం స్టూడెంట్ భయపడిపోతున్నారు. ఇది అమెరికాలో ఉన్నవాళ్ళు. నేను ఏ కాస్ట్ కాదు, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎవరు వచ్చినా నా దగ్గరికి హృదయపూర్వకంగా తయారు చేసి పంపిస్తాను నేను, డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ. సో ఇతను ఏంటంటే ఆ రాజమండ్రిలో ప్రెస్ క్లబ్లో కూర్చుని ఏదో మాడుతూ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు, మళ్ళీ పెట్టారన్నమాట. కేసు వెంటనే విత్డ్రా అయిపోలేదు, ఎవరు విత్డ్రా చేసుకోలేదు. ఆ కేసులో కొన్ని లోపాలు, టెక్నికల్ లోపాలను బయట పెట్టి బాధ పెట్టాడు కాబట్టి ఈయన ఇంకా వయసు కూడా అయిపోయింది. ఆ మనోవ్యాధితోటి ఆయన పోయాడు. ఎలక్షన్లు అయిపోయేటప్పటికి ఆయన పోయాడు. ఆయన వీళ్ళందరూ కోరుకున్నట్టుగా జగన్ పోయాడు. జగన్ పోవడం అంటే ఓటమి అయిపోయాడు. ఈ రెండింటికి చెల్లి అయిపోయిందా? సో ఇది పక్కన పెడితే కేసు ఎలా ఉంటుంది ఇంకా, కేసుని ఎందుకు వదులుతారు? జగన్ ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. జగన్ డైరెక్ట్గా చేయడు, ఎవరెవరు ఉంటారు అతనికి ఉన్న మెకానిజం తోటి చెప్తాడు. సుప్రీంకోర్టులో మళ్ళీ దాన్ని వేస్తూనే ఉంటారు అలాగా దాన్ని. ఆ విధంగా చేస్తా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డూయింగ్ అండ్ వాట్ గ్రౌండ్స్ అనేది తెలియదు. కానీ అదే రామోజీరావు గారు వాళ్ళ యొక్క సంస్థను అడిగి చెప్తారు. వాళ్ళ న్యూస్లో చెప్పరు. వాళ్ళకి మంచి మంచి ఛానల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు చెప్పరు, వాళ్ళ గురించి వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? మిగతా సాక్షి చెప్పుద్ది. సాక్షి చెప్తే దాన్ని మన న్యూస్ ఈ ప్రింట్ మీడియా ఉంటారు కదా, వేటివ్ న్యూస్ అని, ఎన్ఏ హంట్ అని, డైలీ హంట్ అని వాళ్ళు రాస్తారు. అది చూసి మనం కొంచెం హుషారే మనం చెప్తాం. ఇది జరిగేది యాక్చువల్గా. సో బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద కేస్ ఈస్ స్టిల్ ప్రొలాంగింగ్ అనేది, ఎలా ప్రొలాంగ్ చేస్తారనేది ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుసు. సో బికాజ్ అతను ఈజ్ ద ఓన్లీ గై హూ ఇస్ లీడింగ్ అనమాట, డీలింగ్ విత్ దట్ ఢిల్లీలో. అతనికి ఒక వ్యాపకం కావాలి ప్రస్తుతం. దానికి మరి ఫైనాన్స్ చేసేది మటుకు జగన్ పార్టీ వాళ్ళు చేస్తారు. జగన్ పార్టీ వాళ్ళు ఏముంది, అది ఒకప్పుడే ఒక వెలుగులినోటి ఎవరితో డబ్బులు పంపిస్తాడు. అక్కడ వాదించాలంటే డబ్బులు కావాలి. యూ టు డూ మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఇన్ ఢిల్లీ. సో ఆ విధంగా కాకపోతే కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఫేవరబుల్గానే ఉంది. ఎందుకంటే టెక్నికల్గా కొన్ని పొరపాట్లు చేశారు, అది ఎవరికి నష్టం కలగలేదు. అందులోంచి వచ్చిన డబ్బులు ఫిలిం సిటీగా ఖర్చు పెట్టారు. అది కూడదంటే మళ్ళీ ఎక్కడి నుంచో ఈనాడు టీవీ ఈనాడు పేపర్లో కొన్ని షేర్లు అమ్మే కట్టేశారు 1000 కోట్లు ఒకప్పుడు. అయినా కూడా అంటుకుంది అది. ఒకసారి లీగల్ దాంట్లోకి వెళ్ళేటప్పటికి ఫిట్టింగ్ అలాగ ఉంటానే ఉంటుంది. చేసిన తప్ప అది గబుక్కుని పోదు.
టెక్నికల్ మిస్టేక్స్ చేశారు వీళ్ళు, కానీ ఇట్ వాస్ నాట్ అ లాస్ టు ఎనీబడి. ఇప్పటికీ కూడా మార్గదర్శి చిట్ ఫండ్ చాలా మంచి కంపెనీ అంటారు. కపిల్ చిట్ ఫండ్స్ లాగా ఇంకా అదే సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తుంది. ఇది శ్రీరామ్ ఫైనాన్స్ అని, శ్రీరామ్ చిట్స్ అని, ఇది చాలా మంచి. అందులోనే మార్గదర్శి వన్ ఆఫ్ ది బెస్ట్ కింద లెక్క. అటువంటి దాని మీద టెక్నికల్గా ఉంటాయి. మరి వాళ్ళు ఎందుకు పెట్టారు? అసలు రామోజీరావు పైకి రావడం కోసం ఏం పెట్టాడు? డబ్బులు కావాలి. సినిమా ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏం కావాలి? మనకి డబ్బులు కావాలి. డబ్బులు కావాలని మన ఆస్తి పెట్టి బ్యాంకులో పెట్టి రావాలి. అంచేత డబ్బులు తయారు చేసి ఫ్యాక్టరీ అని పెట్టి, అది దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. చిట్ ఫండ్ పెట్టాడు. నీకు రూపాయి ఇస్తే 10 రూపాయలు తీసుకొచ్చి 2 నెలలను అనుకుని చిట్ ఫండ్కి అమ్మే పెట్టాడు. అలా ఎప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ పెట్టాడు. డబ్బులు బ్యాంక్ దగ్గరికి వెళ్లకుండా డబ్బులు మనం ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు. అదే మార్గదర్శి. అంతేగాని అది అన్యాయం చేసేసి డబ్బులు కట్టిన వాళ్ళకి ఎగ్గొట్టేసి బోర్డు తిప్పేసి లేదే, ఎప్పుడు చరిత్రలో లేదు. సో హీ వాజ్ వెరీ రైట్ ఇన్ దట్. ఆయన రైట్ఫుల్గానే చేశాడు. చాలామంది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. ల్యాండ్ ఉంటుంది, పాపం పోన్లే, పాపం రైతులు కదా అని చెప్పేసి ₹1 10 రూపాయలు కొండ కదా, రూపాయిది పావులకు కొండ చూస్తాడు ఎవడైనా కూడా, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు. ఆ విధంగా కొనుక్కున్నాడు అక్కడ 2-3 వేల ఎకరాలు ఫిలిం సిటీలో. దాన్ని మన వాళ్ళు తప్పుగా చూపిస్తారు. నేను ఒప్పుగా చూపించట్లేదు. ఎవడైనా సరే బిజినెస్ చేసేవాడు తక్కువగా కొనుక్కుంటాడు. కానీ వాళ్ళు బెదిరించి కొన్నారనేది కాదు. 100 మంది రైతులు ఉంటారు, బిలాంగ్స్ 200 acres అనుకో, అందులో 1-2 నేను అమ్మనాన్న కూడా వాళ్ళు చెప్పేసి చేయిస్తారు. ఆడ ఇద్దరు వల్ల మనం మొత్తం కొంట మానేస్తారు కదా. అంచేది ఇటువంటి అన్యాయాలు ఏమన్నా పెద్ద కింద చూపించడం తప్పితే ఐ డోంట్ థింక్ ఆయన కావాలని అన్యాయాలు చేస్తే ఎక్కువగా నిలబడదు. ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్ కదా, పబ్లిక్ స్టూడియో అది. ఐ డోంట్ థింక్ ఈ హాజ్ డన్. చిన్న వ్యాపారస్తులు చేసే ప్రతిదీ ఉంటాయి. కొన్ని అబద్ధాలు, కొన్ని మ్యానిపులేషన్స్, ఆఫీసర్లు మ్యానిపులేట్ చేయడం, పొలిటిషియన్స్ మ్యానిపులేట్ చేయడం అనేది ఎవరికైనా ఉంటుంది. ఆ విధంగా చేసి ఉండొచ్చు. కానీ ఐ డోంట్ థింక్ అని కావాలని ఈ క్లాన్ అంతటిని ఈ 1000 మంది రైతుల్ని దెబ్బేసేద్దాం ఆ టైప్ అని అనుకోను మరి నేను. ఎందుకంటే ఆయనకి అన్నీ కూడా సేఫ్గా ఉండాలనుకునే టైప్ మనిషి. ఆయన బిల్డింగ్లు చూడండి ఎక్కడన్నా సాలిడ్గా ఉంటాయి. రామోజీరావు గారి బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ బిల్డింగ్స్. హిజ్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బిజినెస్. ఎక్కడ కానీ వైజాగ్ కానీ ఎక్కడున్నా కూడా దట్ నా అబ్జర్వేషన్. అంచేత నేను ఆయన బతుకున్న కానీ ఇలా చెప్పాను. నేను ఆయనకే చెప్పాను ఎన్ని విషయాలు నుంచోబెట్టి సితారా హోటల్లో. సో ఇప్పుడు ఇతనికి ఏదో విధంగా కాలయాపన చేయాలి. ఆమె కాలయాపన కాదు, ఒక వ్యాపకం కావాలి కాబట్టి మార్గదర్శి మీద ఇంకా రన్ చేస్తారట. మార్గదర్శి కేసులో ఉండవల్లే కరెక్ట్. ఉండవల్లి వేసిన కేసుకే బలం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు జరిగేది మళ్ళా ప్రొలాంగ్ చేస్తున్నా అంటే దేనికోసం పర్టికులర్గా ప్రొలాంగ్ చేస్తున్నా అనేది మాట నాకు తెలియదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.